ఒక్కసారి ఇంట్లో కనుక వేసుకుంటే మళ్ళా వేసుకొని తాగుతారు. ఎండాకాలంలో దీని పేరు గుర్తు చేసి చాలా మంది బట్టలు చింపుకుంటారు. మీ గురించి చాలా సింపుల్ వేలో పట్టుకొని వచ్చిన అదే స్ట్రీట్ స్టైల్ బాదాం మిల్క్. సూపర్, నాకు కూడా పోయి చేసుకోవటం. చలో ఇక గట్టి చెప్తా, మంచిగా నూరి ఒక బౌల్ లో పిడికెడు బాదం వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని గంట సేపు నానబెట్టుకోండి. తర్వాత ఇంకో బౌల్ లో లీటర్ బర్రె పాలు పోసుకొని ఒక పొంగు రానిచ్చుకోండి. పొంగు రాగానే కలుపుతూ కొద్దిసేపు మరగ పెట్టుకోండి. గంట తర్వాత బాదం మంచిగా నాని దొబ్బుగా అయితే పైన తొక్క తీసేసి 30 కప్పు పాలు పోసుకోండి. సీదా తీసుకెళ్లి మిక్సర్ జార్లు వేసుకొని ఫెరెన్ లాలీ లెక్క పేస్ట్ కొట్టి పాలు వేసుకోండి. అరే బర్రె పాలు లేకుంటే ప్యాకెట్ పాలు వేసుకోవచ్చా? బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు కలుపుతూనే ఉండండి, పచ్చివాసన పోయేదాకా. ఎవరిని బర్రె గొంతు వేసుకొని ప్యాకెట్ పాల బర్రె పాలని డిస్టర్బ్ చేయకు. తర్వాత అందులో సగం కప్పు చక్కెర, కొంచెం కేసరి, బయట మార్కెట్ లో కలర్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇంకో కప్ లో కొన్ని పాలు తీసుకోండి, 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్. ఉండలు లేకుండా మంచి కలుపుకొని సీదా తీసుకెళ్లి ఆ మరుగుతున్న పాలలో వేసుకోండి. వేయగానే లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఇది ఉంది, కోడి పెడతాది ఎగ్గు, మా పోరి ఇస్తుంది హగ్గు. నీ అవ్వ ఎగ్గు మగ్గు అనుకుంటే డిస్టర్బ్ చేసిన అంటే గుడ్లు వీకి గులాబ్ జామ్ లేస్తా. కన్ను గుడ్లు అంటున్నా ఏమో అనుకోకు. సర్లే కానీ అది మరిగి కొంచెం దగ్గరికి రాగానే 2 టేబుల్ స్పూన్ల బాదం ముక్కలు వేసుకోండి. తర్వాత ఒక బౌల్ వేసుకొని మంచి చల్లార్చుకోండి. అంతే అండి, సింపుల్. వీలున్నప్పుడు ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలంటే మనం ఫాలో చేయాలి కదా. చాలా యాక్టింగ్ నడివిగా.